హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్పిరెంట్ స్టడీ గైడ్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు కదా. ఈరోజు మనము ఈ వీడియోలో జనరల్ సైన్స్ 7th క్లాస్ సెకండ్ సెమిస్టర్ వీటి నుంచి కొన్ని బిట్స్ అనేవి ఈ వీడియోలో చూద్దామండి. దీనికి ముందు సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్ నుంచి మనము 3 వీడియోస్ అనేవి చేసామండి. ఆ వీడియోస్ చూడని వాళ్ళు చూడండి. అలానే 6th క్లాస్కి సంబంధించి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 ఈ 2 టెక్స్ట్ బుక్స్కి సంబంధించిన బిట్స్ కూడా వీడియో రూపంలో చేయడం జరిగింది. అవి చూడని వాళ్ళు చూడండి. సో ఈ వీడియోలో అయితే సెకండ్ సెమిస్టర్ జనరల్ సైన్స్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ ఈ వీడియోలో చూద్దాము. దానికంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. అప్పుడే మీలాంటి నెంబర్ ఆఫ్ మెంబర్స్కి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ బిట్ చూద్దామండి. జనకతరం శాఖీయ భాగం నుంచి కొత్తగా జీవులు ఉత్పత్తి అయ్యే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ 1 కోరకీభవనం, 2 పునర్జన్మ, 3 ప్రత్యుత్పత్తి, 4 పైవన్నీ. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, ప్రత్యుత్పత్తి. ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? జనకతరము శాఖీయ భాగం నుంచి కొత్తగా జీవులు ఉత్పత్తి అయ్యే ప్రక్రియ. మరి మొక్కలలో ప్రత్యుత్పత్తి జరిగే భాగం ఏంటి? మొక్కలలో ప్రత్యుత్పత్తి జరిగే భాగము పుష్పాలు. నెక్స్ట్, ఒక పుష్పము పురుష లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాల్లో ఏదో ఒకటి మాత్రమే కలిగి ఉంటే ఆ పుష్పాలను ఏమంటారు? ఆప్షన్ 1 ఏకలింగ పుష్పాలు, 2 ద్విలింగ పుష్పాలు, 3 సిద్ధ బీజాలు, 4 1 మరియు 2 మాత్రమే. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి, ఏకలింగ పుష్పాలు. ఒక పుష్పం పురుష లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు. పురుష ప్రత్యుత్పత్తి భాగం అంటే ఏంటి? పుష్పంలో ఉండేటువంటి కేసరాలు. కేసరాలనే మనం ఏమంటామంటే పురుష ప్రత్యుత్పత్తి భాగము. వీటి ఇలా అడగడానికి కూడా అవకాశం ఉంది కదండి. పురుష ప్రత్యుత్పత్తి భాగంగా ఏ భాగాన్ని పిలుస్తారు పుష్పంలోని అంటే కేసరాలు. అలానే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము ఏంటి అని అంటే అండకోశము. పుష్పం యొక్క అండకోశం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే కలిగి ఉంటే వాటిని ఏకలింగ పుష్పాలు అంటారు. ఒకవేళ 2 అంటే కేసరాలు మరియు అండకోశము రెండింటిని కలిగి ఉండేటువంటి పుష్పాలను ఏమంటారు? ద్విలింగ పుష్పాలు అంటారు. నెక్స్ట్, ద్విలింగ పుష్పాలు గల మొక్కలకు ఉదాహరణ కానిది. ద్విలింగ పుష్పాలు గల మొక్కలకి ఉదాహరణ కానిది. ఆప్షన్ 1 గులాబీ, 2 పెట్యూనియా, 3 మొక్కజొన్న, 4 ఆవాలు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, మొక్కజొన్న. మొక్కజొన్న అనేది ద్విలింగ పుష్పాలకు ఉదాహరణ కాదు. అసలు ద్విలింగ పుష్పాలు అంటే ఏంటి? కేసరము మరియు అండకోశము 2 భాగాలను కలిగి ఉన్నటువంటి పుష్పాలని మనము ద్విలింగ పుష్పాలు అంటారు. సో ద్విలింగ పుష్పాలకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అండి? గులాబీ, పెట్యూనియా, ఆవాలు. ఈ 3 ఏంటి? ద్విలింగ పుష్పాలకు ఉదాహరణ. ఇక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న ఇదేంటి? కేసరం లేదా అండకోశము మాత్రమే. ఆ రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రమే కలిగి ఉంటుంది. వాటిని మనము ఏకలింగ పుష్పాలు అంటారు. సో మొక్కజొన్న అనేది ఏకలింగ పుష్పాలకి ఉదాహరణ. నెక్స్ట్, పురుష మరియు స్త్రీ సంయోగ బీజాలు కలయిక ప్రక్రియని ఏమంటారు? పురుష మరియు స్త్రీ సంయోగ బీజాలు కలయిక ప్రక్రియని ఏమంటారు? ఆప్షన్ 1 పరాగ సంపర్కము, 2 ప్రత్యుత్పత్తి, 3 విత్తన నిర్మాణము, 4 ఫలదీకరణము. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ని ఫలదీకరణం. ఫలదీకరణం అంటే ఏంటి? పురుష మరియు స్త్రీ సంయోగ బీజాలు కలయిక ప్రక్రియని ఏమంటామంటే ఫలదీకరణము. ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు వీడియో రూపంలో నోటిఫికేషన్ రావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము పెడుతున్నటువంటి ఎఫర్ట్కి మీరు ఇచ్చేటువంటి స్మాల్ సపోర్ట్ ఏంటి అని అంటే వీడియోస్ని లైక్ చేయడం, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ మర్చిపోవద్దు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఎన్ని పద్ధతుల ద్వారా జరుగుతుంది? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. ఎన్ని పద్ధతుల ద్వారా జరుగుతుంది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, 4 అంటే 4 పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఆ పద్ధతులు ఏంటి? ముక్కలవడం, 2 కోరకీభవనం, 3 సిద్ధ బీజోత్పత్తి, 4 శాఖీయ వ్యాప్తి. ఈ 4 పద్ధతుల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి జరగాలి అని అంటే పురుష మరియు స్త్రీ సంయోగ బీజాలు ఉంటే మాత్రం సరిపోతుంది. ఓకేనండి. అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది 4 పద్ధతుల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్, పరిపక్వమైన అండాశయము దేనిని ఏర్పరుస్తుంది? పరిపక్వమైన అండాశయము దేనిని ఏర్పరుస్తుంది? ఆప్షన్ 1 విత్తనము, 2 కేసరము, 3 ఫలము, 4 అండకోశము. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, ఫలము. పరిపక్వమైనటువంటి అండాశయము ఫలాన్ని ఏర్పరుస్తుంది. పరిపక్వ చెందిన అండాశయము ఫలాన్ని ఏర్పరిస్తే ఈ అండాలు అనేవి పెరుగుతున్న కొద్దీ పిండాన్ని కలిగి విత్తనాలుగా మార్పు చెందుతాయి. నెక్స్ట్, సిద్ధ బీజాలను ఏర్పరచునవి.
ఆప్షన్ 1 గులాబీ, 2 బ్రెడ్ మౌల్డ్, 3 బంగాళదుంప, 4 అల్లము. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, బ్రెడ్ మౌల్డ్. ఇది సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఈ సిద్ధ బీజాలు అనేవి అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. ఏంటంటే ఇవి సిద్ధ బీజాలు అనేవి అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. అలానే ఈ సిద్ధ బీజాలను మరొకటి ఏర్పరుస్తుందండి. ఏంటి అవి అంటే ఫెర్న్ మొక్క. ఈ ఫెర్న్ మొక్కలో కూడా సిద్ధ బీజాల ద్వారానే ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. నెక్స్ట్, రణపాల మొక్కలోని ఏ భాగంతో ప్రత్యుత్పత్తి జరుగుతుంది? రణపాల మొక్కలోని ఏ భాగంలో ప్రత్యుత్పత్తి జరుగుతుంది? ఆప్షన్ 1 ఆకులు, 2 కాండం, 3 వేరు, 4 పుష్పము. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి, ఆకులు. రణపాలలో వాటి యొక్క పత్రం అంచులలో మొగ్గలను కలిగి ఉంటుందండి. ఈ మొక్క ఆకు తడి నేలలో పడినట్లయితే ఒక్కొక్క మొగ్గ అనేది మొలకెత్తి ఒక్కొక్క క్రొత్త మొక్కని ఏర్పరుస్తుంది. కాబట్టి రణపాల మొక్కలోని ఏ భాగంలో ప్రత్యుత్పత్తి జరుగుతుంది అంటే ఆకులు. మరి ఒక బిట్, మొక్కల వేర్ల ద్వారా క్రొత్త మొక్కలను ఉత్పత్తి చేయగల మొక్కకి ఉదాహరణ కానిది. ఆప్షన్ 1 చిలగడదుంప, 2 డాలియా, 3 అల్లం, 4 గులాబీ. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి, గులాబీ. పైన ఇచ్చినటువంటి ఈ మూడు మొక్కలు వీటి వేర్ల ద్వారా క్రొత్త మొక్కలను ఉత్పత్తి చేయగలవు. కానీ గులాబీ అనేది ఓన్లీ కోరకంల ద్వారా అంటే కాండ ఛేదనం ద్వారా క్రొత్త మొక్కలను ఉత్పత్తి చేయగలదు. ఓకేనండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు వీడియో రూపంలో రావాలి అంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఓకే చేయండి. అప్పుడే మీకు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలానే మర్చిపోవద్దండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే ఇవి టెక్స్ట్ బుక్లో ఇవ్వబడినటువంటి మ్యాచింగ్ అండి. విభాగం 1లో ఉన్నటువంటి ఈ పదాలు విభాగం 2లోని ఏ పదాలతో మ్యాచ్ అవుతాయో చూద్దాము. ఏ మొగ్గ, బి కళ్ళు, సి ముక్కలవడం, డి రెక్కలు, ఈ సిద్ధ బీజాలు. ఏ మొగ్గ, ఇవి ఈస్ట్కి మ్యాచ్ అవుతుందండి. ఈస్ట్ కణం నుంచి బయటకు వచ్చేటువంటి చిన్న బల్బులు వంటి నిర్మాణాన్నే మనం ఏమంటాము? కోరకము. ఆ కోరకాన్నే మనము మొగ్గ అంటాము. నెక్స్ట్ కళ్ళు బంగాళదుంపని మనం కనుక జాగ్రత్తగా సూక్ష్మదర్శనంతో పరిశీలించినట్లయితే వాటి మీద చిన్న చిన్న మచ్చలా ఉంటాయండి. ఆ మచ్చలనే మనం ఏమంటారంటే కన్నులు అంటాము. నెక్స్ట్ ముక్కలగుట అంటే ఇది దేనికి మ్యాచ్ అవుతుంది? స్పైరోగైరా అనేది ఒక శైవలం అండి. ఇది ఆకుపచ్చని రంగులో జిగటుతో కూడినటువంటి తెల్లటి పదార్థం అనే ఉంటుంది. చెరువుల్లో, నీటి కుంటల్లో దీన్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో కాబట్టి ఇది శైవలాలు బాగా పెరిగి ముక్కలవ్వడం ద్వారా వాటి సంఖ్య అనేది పెంచుకుంటుంది. సో కాబట్టి ముక్కలగుట అనేది దేనికి మ్యాచ్ అవుతుందంటే స్పైరోగైరా. నెక్స్ట్ రెక్కలు దేనికి మ్యాచ్ అవుతుంది? మాపిల్. మొక్కల విత్తనాలు లేదా ఫలాలు అనేవి గాలి మరియు నీరు మరియు జంతువుల ద్వారా వ్యాప్తి అనేది జరుగుతుందండి. మనకి బిట్ రావడానికి కూడా అవకాశం ఉంది. మొక్కల విత్తనాలు లేదా ఫలాలు వేటి ద్వారా వ్యాప్తి చెందుతాయి అనే ఆప్షన్స్ ఇస్తారు. వాటిలో గాలి, నీరు, జంతువుల ద్వారా. ఇక్కడ మనము మాపిల్. అలాగే మరొక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే మునగ మొక్క ఒకటి, మాపిల్ మొక్క. వీటికి ఉన్నటువంటి విత్తనాలు అనేవి రెక్కలు కలిగినటువంటి విత్తనాలు. అలాగే వాటి బరువు కూడా చాలా తేలికగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇవేంటంటే సుదూర ప్రాంతాలకు ఈ 3 పద్ధతుల ద్వారా వ్యాప్తి అనేది జరుగుతుంది. సో కాబట్టి రెక్కలు అని అంటే దేనికి అంటే మాపిల్. నెక్స్ట్ సిద్ధ బీజాలు అంటే ఆల్రెడీ చెప్పాం కదండి. ఇవి దేనికి మ్యాచ్ అవుతుంది? బ్రెడ్ మౌల్డ్. సో ఇలాంటి మ్యాచింగ్స్ అనేవి అసలు వదిలిపెట్టకూడదండి. సో ఖచ్చితంగా ఒక మ్యాచింగ్ నేర్చుకున్నామంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో మనము నేర్చుకోవచ్చు. ఒకసారి చూద్దామండి. మొగ్గ దేనికండి? ఈస్ట్. కళ్ళు బంగాళదుంప, ముక్కలగుట స్పైరోగైరా, రెక్కలు మాపిల్, సిద్ధ బీజాలు బ్రెడ్ మౌల్డ్. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాము. తిన్నని రహదారిపై ప్రయాణిస్తున్న ఎద్దుల బండి ఏ రకమైన చలనం కలిగి ఉంటుంది? ఆప్షన్ 1 వృత్తాకార చలనము, 2 సరళ రేఖ వెంబడి చలనము, 3 ఆవర్తన చలనము, 4 పైవి ఏది కాదు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, సరళ రేఖ వెంబడి చలనము. అంటే ఏంటి? స్ట్రైట్ లైన్లో దీని ప్రయాణం అయితే ఉంటుంది. వృత్తాకార చలనము దీని ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అండి? చలనంలో ఉన్నటువంటి సైకిల్ పెడల్. అలానే సూర్యుని చుట్టూ భూమి యొక్క చలనము. ఇవి దేనికి ఎగ్జాంపుల్? వృత్తాకార చలనానికి ఎగ్జాంపుల్. అలాగే ఆవర్తన చలనాన్ని ఏమంటామండి? పీరియాడిక్ మోషన్ అంటాము. సో వీటికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ఊయల చలనము, అలానే లోలక చలనము, అలానే పరుగు పందెంలో పాల్గొనేటువంటి ఆటగాడి అతని చేతులు అనేవి ఎలా మూవ్ అవుతాయి. సో ఈ 3 అనేవి వేటికి ఎగ్జాంపుల్స్ అండి? ఆవర్తన చలనానికి ఎగ్జాంపుల్స్. ఓకేనండి, చూసారు కదా. ఒక బిట్లోనే మనము 3 రకాలటువంటి చలనాలను వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేవి చూసాము. అలాగే నెక్స్ట్ బిట్ చూద్దాము. 1 మైక్రోసెకండ్, నానో సెకండ్లో ఎన్నో వంతు? క్వశ్చన్ క్లియర్గా చదవండి. 1 మైక్రోసెకండ్ సెకండ్లో ఎన్నో వంతు?
నానో సెకండ్, సెకండ్లో ఎన్నో వంతు. ఆప్షన్ 1 మిలియన్, బిలియన్. ఆప్షన్ 2 బిలియన్, మిలియన్. ఆప్షన్ 3 పై 2. ఫోర్త్ ఆప్షన్ మిలియన్, 1000. అసలు సెకండ్ అంటేనే కొలవగల అతి చిన్న కాల వ్యవధి అండి. దాన్ని మనం సెకండ్ అంటాము. దానిలో ఈ మైక్రో సెకండ్ యొక్క వంతు ఎంత, నానో సెకండ్ యొక్క వంతు ఎంత? ఒక మైక్రో సెకండ్ అనేది సెకండ్లో మిలియన్ వంతు, అలానే నానో సెకండ్ సెకండ్లో బిలియన్ వంతు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్. ఓకేనా? అలానే నెక్స్ట్ బిట్ చూద్దాము. వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి ఉపయోగించే మీటర్. ఆప్షన్ 1 స్పీడోమీటర్, సెకండ్ వోల్టామీటర్, ఓడోమీటర్. ఫోర్త్ ఆప్షన్ పై ఏదైనా. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, ఓడోమీటర్. ఇక్కడ వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి మీటర్ ఓడోమీటర్. అలానే వాహనాలు ప్రయాణించేటువంటి వేగాన్ని, అంటే నిర్దిష్ట వడితో ప్రయాణించేటువంటి ఒక వస్తువు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది కొలిచేటువంటి పరికరాన్ని ఏమంటారంటే స్పీడోమీటర్. నెక్స్ట్ బిట్. ఒక లఘులోలకం 32 సెకండ్లలో 20 డోలనాలు పూర్తి చేసింది. ఆ లోలకం యొక్క డోలనావర్తన కాలం ఎంత? ఆప్షన్ 1 2.1, 2 1.6, 3 1.4. ఫోర్త్ ఆప్షన్ 2.5. ఇక్కడ ఒకటే ఒక ఫార్ములా ఉందండి, ఇది గుర్తుందంటే ఆ వాల్యూస్ దగ్గర ఏ విలువలు ఇచ్చినా కూడా మనం ఈజీగా వాల్యూ అనేది కనుక్కోవచ్చు. డోలనావర్తన కాలము ఈజ్ ఈక్వల్ టు 20 డోలనాలు చేయడానికి పట్టిన సమయము బై డోలనాల సంఖ్య. ఇక్కడ 20 డోలనాలు చేయడానికి పట్టిన సమయం ఎంత అండి? 32 సెకండ్స్ బై డోలనాల సంఖ్య ఎంత? 20. సో దీనిలో సెకండ్ టేబుల్ పోతుంది కదా, కింద 10 టైమ్స్ పైన 16 ఈజ్ ఈక్వల్ టు 16/10. దీని ఎలా రాసుకోవచ్చు? 1.6గా రాసుకోవచ్చు కదండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ 1.6. ఓకేనా? సో ఇక్కడ ఈ ఫార్ములా ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇది తెలిస్తే కనుక ఆ డిజిట్స్ ప్లేస్లో ఏ వాల్యూ ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. కంటెంట్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి నీట్గా అనుకుంటే ఖచ్చితంగా వీడియో మొత్తం చూడాలండి, ఎక్కడే స్కిప్ చేయొద్దు. అప్పుడే మనకి కంటెంట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకే చూడండి. దానికంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి. మేము ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము. సో మీరు ఇచ్చే స్మాల్ సపోర్ట్ అండి, వీడియోస్ లైక్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. ఓకే, లేట్ లేకుండా మరి ఒక బిట్ చూద్దాము. 2 స్టేషన్ల మధ్య దూరం 240 కిలోమీటర్స్. ఆ దూరాన్ని ప్రయాణించడానికి ఒక రైలుకు 4 గంటల సమయం పట్టింది. ఆ రైలు యొక్క వడి ఎంత? ఆప్షన్ 1 120 కిలోమీటర్స్, 2 60 కిలోమీటర్స్, 3 30 కిలోమీటర్స్, 4 10 కిలోమీటర్స్. ఇక్కడ వడిని మనము వేగం అనుకుందాము. మనకి ప్రమాణాలు ఉన్నాయండి. ఇప్పుడు దూరాన్ని మనకి కిలోమీటర్లో ఇచ్చినప్పుడు సమయాన్ని మనము గంటల్లో తీసుకుంటాము, కిలోమీటర్ పర్ గంట. లేదా దూరాన్ని మనకి మీటర్స్లో ఇచ్చినప్పుడు తీసుకునే సమయం అనేది సెకండ్స్లో ఉంటుంది, మీటర్ పర్ సెకండ్. అంటే మనము ప్రాబ్లం అనేది స్టార్ట్ చేయకముందే యూనిట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. యూనిట్స్ అనేవి డిఫరెంట్గా తీసుకోకూడదండి. సో యూనిట్స్ అనేవి సేమ్గా ఉండాలి. సో ఇక్కడ చూడండి, కిలోమీటర్లో ఇచ్చాడు, ప్రయాణించేటువంటి సమయాన్ని గంటల్లో ఇచ్చాడు కాబట్టి సో మనం ఇక్కడ చేంజ్ చేసేది ఏమీ లేదు. సో ఆ రైలు యొక్క వడి ఎంత అనేది మనం కనుక్కోవాలి. సో వడి ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము, ప్రయాణించినటువంటి దూరము బై కాలము. ఇక్కడ ప్రయాణించిన దూరం అంటే 2 స్టేషన్ల మధ్యటువంటి దూరం ఎంత ఇచ్చారండి? 240, అంటే 240 కిలోమీటర్స్ బై ప్రయాణించడానికి ఒక రైలుకు పట్టేటువంటి సమయము ఎంతండి? 4 గంటలు. కాబట్టి 240/4. 240లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్సే కదా. సో 60. కాబట్టి ఏంటండి ఒక రైలు యొక్క వడి ఎంత అంటే 60 కిలోమీటర్లు పర్ గంట. ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, టెక్స్ట్ బుక్ నుంచి మనం తీసుకున్నాము. విద్యుత్ వలయంలో కొన్ని ఉపకరణాలు వాటి యొక్క సంకేతాలు, సో వాటి పిక్చర్ ఇచ్చేసి పక్కన సిగ్నల్స్ ఇస్తారు. మన కరెక్ట్ ఆన్సర్ ఏదో ఐడెంటిఫై చేయాలి. విద్యుత్ ఘటము, దీనికి సంకేతం ఏ విధంగా ఉంటుందండి? చూడండి, ఇక్కడ చూసినది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ బార్ లైన్, లాంగ్గా ఉన్నటువంటి ఈ లైన్ ఏమో ధన ధ్రువాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి షార్ట్ లైన్ ఏమో రుణ ధ్రువం. ఇక్కడ లాంగ్ లైన్ పాజిటివ్, షార్ట్ లైన్ నెగిటివ్ అనమాట. అలానే విద్యుత్ బల్బు, దీనిని ఈ సంకేతంతో చూపిస్తాము. అలానే స్విచ్ తెరిచి ఉన్నప్పుడు వాటి స్థితి ఈ విధంగా ఉంటుంది. అలానే స్విచ్ మూసి ఉన్నప్పుడు స్థితి ఈ విధంగా ఉంటుంది. బ్యాటరీ మనం కనెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా కనెక్ట్ చేస్తాము. తీగ, దాని యొక్క సంకేతం అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఒకసారి కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వలయంలోని విద్యుత్ ప్రవాహం సురక్షిత హద్దు దాటిన తరువాత దేనిలోని స్విచ్లు వాటంతటా అవే ఆగిపోతాయి? ఆప్షన్ 1 ఫ్యూజ్, సెకండ్ ఫిలమెంట్, 3 మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లు, 4 ఎలిమెంట్.
ఇక్కడ ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లు ఎక్కువగా వాడుతున్నారండి ఈ రోజులో. ఫ్యూజుల స్థానంలో ఈ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లని ఉపయోగిస్తున్నారు. దీని యొక్క ఉపయోగం ఏంటి? వలయంలో విద్యుత్ ప్రవాహం అనేది సురక్షిత హద్దు దాటి దానిలోని ఎక్కువ కరెంట్ అనేది పాస్ అయినప్పుడు దానిలో ఉన్నటువంటి స్విచ్లు అనేవి వాటి అంతట అవే ఆగిపోతాయి. మనము వాటిని మరలా ఆన్ చేస్తే యాజ్ ఇట్ ఈస్‌గా మరి కరెంట్ అనేది ఇంట్లో ఫ్లో అవుతుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లు. అలానే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఎలిమెంట్ అని ఉంది. ఫిలమెంట్స్ అంటే మనకు తెలుసు, ఫ్యూజ్ అంటే తెలుసు. ఎలిమెంట్ అంటే ఏంటి? మనకి ఉష్ణతాపక యంత్రాలు ఉంటాయి కదండి, ఉష్ణతాపక విద్యుత్ పరికరాలు అంటే వంటకు ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఆ ఉపయోగించేటువంటి విద్యుత్ పొయ్యిల్లో అడుగు భాగం తీగ చుట్లు అనేవి కలిగి ఉంటాయి కదా. ఆ తీగ చుట్టనే ఏమంటారంటే ఎలిమెంట్ అంటాము. ఏమంటాము? ఎలిమెంట్. ఇది దేనిలో ఉంటుంది? ఉష్ణతాపక విద్యుత్ పరికరాలు లేదా మనము వంటకు ఉపయోగించేటువంటి విద్యుత్ పొయ్యిలో ఉండేటువంటి తీగ చుట్ట అన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని ఖచ్చితంగా అనుకుంటున్నానండి. ఎందుకంటే ఎవరైతే ఇక్కడి వరకు వచ్చారో అంటే వాళ్ళు ఖచ్చితంగా మంచిగా సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నట్టే. సో మీకు ఉపయోగపడే విధంగా విత్ ఎక్స్ప్లెనేషన్తో మేము వీడియోస్ చేస్తున్నాము. మీకు ఖచ్చితంగా మీ ఎగ్జామ్స్ టైంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. సో వీడియోస్ని స్కిప్ చేయకుండా ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అలానే వీడియో చూసి అలా వదిలేయొద్దండి. వీడియోస్ని లైక్ చేయండి. అప్పుడే మీలాంటి ఇంకా నెంబర్ ఆఫ్ మెంబర్స్కి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగనే వాటితో పాటు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.